క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటనపైన దేశ భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. దాదాపు 30 గంటల పాటు సాగిన ఆపరేషన్లో 346 మంది బందీలను రక్షించారు. రైలును హైజాక్ చేసిన 33 మంది బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఉగ్రవాదులు మరణించారు. బుధవారం రాత్రి ఉగ్రవాదులందరినీ హతమార్చడం ద్వారా ప్రయాణికులందరినీ సురక్షితంగా రక్షించి సాయుధ దళాలు ఆపరేషన్ను విజయవంతంగా పూర్తి చేశాయని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చెప్పారు. హైజాక్ సమయంలో మిలిటెంట్లు బందీలుగా చేసుకున్న ప్రయాణికులలో 21 మందితో పాటు 4 సైనికులు చనిపోయినట్లుగా వెల్లడించారు. పాకిస్తాన్లో రైలు హైజాక్ ఘటన సంచలనం సృష్టించింది. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని పర్వత ప్రాంతమైన క్వెటా నుంచి ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లోని పెషావర్కు వెళ్తున్న జాఫర్ ఎక్స్ప్రెస్ను బలూచ్ లిబరేషన్ ఆర్మీ మిలిటెంట్లు హైజాక్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో 9 కోచ్లలో మొత్తం 440 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, ఫ్రాంటియర్ క్రాప్స్ స్పెషల్ గ్రూప్ కమాండోస్తో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. తాజాగా ఆపరేషన్ విజయవంతమైంది. తద్వారా రైలు హైజాక్ ఉదంతానికి తెరదించినట్లుగా పాకిస్తాన్ బుధవారం ప్రకటించింది. పాక్ సైన్యాధికార ప్రతినిధి లెఫ్టినెంట్ జనరల్ షరీఫ్ మాట్లాడుతూ మార్చి 11న మధ్యాహ్నం 1 గంట సమయంలో ట్రాక్ను పేల్చేసిన బలూచ్ మిలిటెంట్లు రైలును తమ నియంత్రణలోకి తీసుకున్నారని, ప్రయాణికులను రక్షణ కవచాలుగా చేసుకున్నారని అన్నారు. పర్వతాలతో కూడిన అత్యంత కష్టతరమైన ఆ ప్రాంతంలో ఆర్మీ, వాయుసేన, ఫ్రాంటియర్ క్రాప్స్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ కమాండోలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టామని చెప్పారు. హైజాక్ జరిగిన కొద్ది గంటల్లోనే 100 మంది ప్రయాణికులను కాపాడామని, ఇక బుధవారం మిగతా ప్రయాణికులను వారి చెర నుంచి రక్షించామని అన్నారు. అత్యంత ఖచ్చితత్వం, చాలా జాగ్రత్తగా ఈ ఆపరేషన్ చేయాల్సి వచ్చిందని, తొలుత ఆత్మాహుతి బాంబర్లను, స్నైపర్స్ను చంపేశారని చెప్పారు. అనంతరం ఒక్కో బోగిలో ఉగ్రవాదులను హతమారుస్తూ వచ్చినట్లు, ఆపరేషన్ సమయంలో ప్రయాణికులు ఎవరికి ఏం జరగలేదని, ట్రైన్లో మిలిటెంట్లు అందరూ హతమయ్యారని చెప్పారు. మరోవైపు సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు తాము అనుభవించిన నరకాన్ని తలచుకుంటూ వణికిపోతున్నారు. వేర్పాటువాదుల చెర నుంచి బయటపడ్డాక వారంతా రాత్రిపూట వణికించే చలిలో 4 గంటల పాటు నడిచి దగ్గరలోని రైల్వే స్టేషన్కు చేరుకున్నారు. కొంతమంది బాధితులు మాట్లాడుతూ బోగిల్లోకి చొరబడ్డంతోనే ప్రయాణికుల గుర్తింపు కార్డులను చెక్ చేశారని, పిల్లలు, మహిళలు, పౌరులను వేరు చేశారు. సైనికులందరినీ మరోవైపు తరలించారని చెప్పారు. ఆ క్రమంలో 3 సైనికులను తాము చూస్తుండగానే కాల్చేశారని చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.